హైదరాబాద్ ఐటీ బ్రాండ్ ని బీఆర్ఎస్ ఆకాశానికి తీసుకెళ్తే కాంగ్రెస్ పాతాళానికి పడిపోయేలా చేస్తోంది. కొత్త ప్రాజెక్టులకు పునాదులు వేయాల్సింది పోయి ప్రారంభించాల్సిన పనులపై కూడా కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై జనం మండిపడుతున్నారు. గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ ప్రారంభించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కార్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. నల్లగండ్ల గోపన్పల్లి తెల్లాపూర్ చందానగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చే గోపన్పల్లి ఫ్లైఓవర్ని వెంటనే ప్రారంభించాలన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ కు ఢిల్లీకి చక్కర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా అని ప్రశ్నించారు. వెంటనే గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించాలని, లేదంటే ప్రజలే ప్రారంభించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, నగరంలో అనేక ఫ్లైఓవర్ నిర్మించింది. విశ్వనగరానికి బీఆర్ఎస్ పార్టీ నాడు అనేక కార్యక్రమాలు చేపట్టింది. నగర వ్యాప్తంగా కూడా ప్రజల ఇక్కట్లు తొలగించేందుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా రహదారుల నిర్మాణం, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలకు నిర్మాణం పూర్తయిన వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఫ్లైఓవర్ పూర్తి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపన పోతలేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్న కనీసం వారి సౌకర్యం పూర్తయినప్పటికీ కూడా ప్రారంభించడానికి నోచుకుని స్థితుల వల్ల గోపన్పల్లి ఫ్లైఓవర్ ఉందని చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ నాడు నగరంలో అనేక కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణం చేశారు. అయితే ఇవాళ ఢిల్లీకి చక్కర్లు కొట్టడానికి నేటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొట్టడానికి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వెంటనే గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించి లేదంటే ప్రజలే ప్రారంభించే పరిస్థితి వస్తున్న ఈ సందర్భంగా హెచ్చరించారు. హైదరాబాద్ లోని గోపన్పల్లి ఫ్లైఓవర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటికీ అందుబాటులోకి చేకపోవడం పట్ల ఈయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా గోపన్పల్లి, నల్లగండ్ల, తెల్లాపూర్, చందానగర్ వాస ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఈ ఫ్లైఓవర్ ఎంతో ఉపయోగపడతాం. ఇందుకోసం ఈ ఫ్లైఓవర్ ఆనాడు నిర్మాణం చేపట్టాం. మీరు ఓపెన్ చేయడానికి ఇబ్బంది ఏంటని చెప్పేసి కూడా సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఇప్పటికీ ఈ ఫ్లైఓవర్ ప్రారంభించకుంటే ప్రజలే ఇబ్బంది పడుతున్న సమస్య వస్తుంది కాబట్టి ప్రజలే దీన్ని ప్రారంభించుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి ప్రశ్నించారు. ఇటు ప్రజల సమస్యలపై అవగాహన లేని అసమర్థ ప్రభుత్వం నాయకత్వం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేగాక గోపన్పల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించేందుకు సమయం కూడా లేకుండా పోయింది ఆ సీఎం గారు. ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా నాటి బీఆర్ఎస్ పథకాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. అందుకు మీరు ప్రారంభించట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలే అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ వెంటనే గోపన్పల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. అధికారులను కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఒకవేళ ఈ ఫ్లైఓవర్ ప్రారంభించకుంటే ఖచ్చితంగా ప్రజలే ప్రారంభించుకుంటారని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్వేదిగా చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పూర్తయిన ఫ్లైఓవర్ ను ప్రారంభించాలని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ప్రజలంతా కూడా గోపన్పల్లి, నల్లగండ్ల, తెల్లాపూర్ సంబంధించిన చందానగర్ సంబంధించిన నగరవాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో గోడలు దోచుకుంటున్నారు. గత 7 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లను కూడా ఇవాళ ప్రారంభించలేని స్థితిలో ఉందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కూడా నగరవాసులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వ్యక్తిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించాలని చెప్పేసి అధికారులకు కూడా సూచించారు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.